నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మనకి రుచికరమైన వంటలు చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో మాకు ఫస్ట్ ఆహా ఏమి రుచిలో ఏం టేస్టీ వెరైటీ చేస్తున్నారు ఈరోజు? క్యారమెల్ ప్యాన్ కేక్ అండి. క్యారమెల్ ప్యాన్ కేక్. ఎస్. వా, యూజువల్ గా బనానా ప్యాన్ కేక్ లేకపోతే ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ లో చేసుకుంటాం. అంటే క్యారమెల్ ప్యాన్ కేక్ ఏంటంటే మనకు ఆ క్యారమెల్ సాస్ ఎలా చేయాలని కూడా నేను చూపిస్తున్నాను. చాలా మంది ఏంటంటే అది బయట నుంచి తెచ్చుకొని అలా అంటే తింటూ ఉంటారు కదా, అలా కాకుండా ఎలా చేసుకోవచ్చు నేను అది చూపిస్తాను. ఓకే రాజు గారు. సో మరి క్యారమెల్ ప్యాన్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. క్యారమెల్ ప్యాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 1.5 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ చిటికెడు, పాలు 2 కప్పులు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం ప్యాన్ కేక్ బ్యాటర్ రెడీ చేసుకున్నామండి. ఓకే. సో మైదా, కొద్దిగా బేకింగ్ పౌడర్, ఓకే, సో వెనిలా ఎసెన్స్ అండి, కొద్దిగా వెన్న, సరిపడా పంచదార, ఓకే. సో ఈ వెన్న అంత బాగా ఆ పిండికి పట్టేసుకున్న తర్వాత సో పాలు పోస్తూ మనం జారుడుగా కలుపుకోవాలండి. అంటే దోశ పిండి మనకి ఎలాగైతే ఉంటుందో ఆ మాదిరి కలిపేసుకోవాలి. సో విసికిస్తారా? సో కావాలనుకున్న వాళ్ళు దీంట్లో ఎగ్ వేసుకోవచ్చు అండి. ఓకే ఓకే. సో ప్యాన్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు క్యారమెల్ సాస్ చేసుకుందాం. ఓకే. స్టిక్ ఇస్తారా? సో ఇది చేసుకునేటప్పుడు ఎక్కడ వెళ్ళకుండా ఎలాంటి వేరే పనులు పెట్టుకోకుండా ఓకే. క్షణాల్లో మనకు మారిపోతుంది అనమాట అది. ఇంక ఇదే కరిగి మనకి సాస్ అవ్వాలి కదా రాజు గారు? అవునండి. దీంట్లో వాటర్ అది యాడ్ చేయకూడదు అస్సలు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా. మరి ఎక్కువ పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్గా అది టర్న్ అయిపోయి కొంచెం చేదు వస్తుంది అన్నమాట. కొంచెం ఎక్కువగా అది మనకు అంటే వేగినట్టయితే సో చేదులా వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో చేసేటప్పుడు కూడా చాలా మందికి ఏంటంటే డౌట్, ఇలా కొంచెం క్రిస్టల్ లా కట్టుకుంటుంది స్టార్టింగ్ లో, బట్ అది కొంచెం అంత మెల్ట్ అవ్వడం ఎప్పుడైతే మొదలవుతుందో అది కూడా కరిగిపోతుంది అన్నమాట. ఓకే. సో భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఎక్కువగా అంటే మామూలుగా క్యారమెల్ కస్టర్డ్ అది కూడా చేసుకుంటూ ఉంటాం కదా, సో దాంట్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఇది ఏంటంటే మనం నిల్వ ఉండేలాగా సాస్ లా తయారు చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనం మొత్తంగా కరిగిపోతాయండి. ఇది మనం ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు కదా రాజు గారు? ఇది స్టోర్ ఉంటుంది మనకి. ఎస్. సో ఇంత ఓపిక లేదనుకుంటే మనకు బజార్లో ఈజీగానే దొరికిపోతుంది, తెచ్చేసుకోవచ్చు అక్కడ నుంచి. సో ఇప్పుడు ఈ ప్యాన్ కేక్స్ కి ఆ మేపుల్ సిరప్, ఈ క్యారమెల్ సాస్ అన్ని కూడా హనీ ఇవి రెడీగా ఉన్నాయి అనుకోండి, పిల్లలు అడిగినప్పుడు వెంటనే బ్యాటర్ అనేది రెడీ చేసి మనం పైనుంచి ఇది వేసేసి ఇచ్చేసేయచ్చు. మనకి రకరకాల ప్యాన్ కేక్ మిక్స్లు కూడా దొరుకుతున్నాయి కదా ఈ మధ్య. ఎస్ అండి, రెడీ మిక్స్లో ఉంటున్నాయి కదా, జస్ట్ వాటిని మనం వేసేసి కొంచెం లిక్విడ్ వేసేసి కలిపేసుకోవడం. ఓకే. సో దీంట్లో వెన్న,
బటర్ ఖచ్చితంగా వేయాలా రాజుగారు? దీనికి కొంచెం ఉండాలండి. ఓకే. ఓ బటర్తో మనకు ఆ కలర్ వస్తుందా? కొంచెం కలర్ అదే వస్తుంది. అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తారు. సో ఇలా కూడా మనం తీసేసుకోవచ్చు. క్రీమ్ అక్కర్లేదు అనుకుంటే ఓకే, కొంచెం క్రీమ్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా లైట్గా వాటర్ ఇవ్వండి. చూసుకొని మనకు థిక్నింగ్ అనేది చూసుకొని ఒక్క బాయిలింగ్ వస్తే మనం తీసేసి పెట్టేసుకోవచ్చు. ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది క్యారమెల్. ఇప్పుడు క్రీమ్ ఇవి వేసినా కూడా మనకు నిల్వ ఉంటుందా రాజుగారు? ఉంటుందండి. మంచి యమ్మీ ఫ్లేవర్. ఎస్. ఓకే, సో ఇక్కడికి మనకు క్యారమెల్ సాస్ రెడీ అయిపోయిందండి. ఓకే ఓకే, సో ఇలా డ్రాపింగ్లో ఉండాలి. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుని మనం ఇలా ఆఫ్ చేసి పెడితే ఏం గట్టిపడిపోదా రాజుగారు? లేదండి. ఓకే, సో ఇక్కడ ప్యాన్కి కొద్దిగా వెన్న రాసుకొని గుంట కట్టిస్తారా? సో ఎగ్ వేసుకున్న దానికి ఎగ్ లేని దానికి మనకి ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? అంటే కొంచెం పఫినెస్ లో తేడా ఉంటుందేమో. అవునండి. పాన్ కేక్. ఎస్. సో 2-3 అలా వరుసగా వేసేసుకొని ఓకే, పైనుంచి అలా సిరప్ వేసేసుకుని తినేసేయచ్చు. సూపర్. ఈ సాస్ రెడీగా ఉంటే ఈజీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. ఎప్పుడైనా అంటే కొంచెం ఇడ్లీలు దోశలు మరి కొట్టేస్తే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. సో దీంట్లో కూడా కొంచెం మనం పంచదార అది వేస్తాం కాబట్టి ఇది కూడా కొంచెం లైట్గా అడుగున ఉంది, కొంచెం లైట్ క్యారమలైజ్ అవుతుంది. ఓకే ఓకే. ఇవి ఇలా ఉంటే ఐస్ క్రీమ్స్ మీద అలా కూడా వేసుకోవచ్చు కదా రాజు గారు? వేసుకోవచ్చండి. సో ఇంకొకటి మనకంటే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ లో కొంచెం మనకు క్రిస్టల్ గా కూడా ఉంటుంది కదా. సో ఇది కూడా సేమ్ ఇదే మెథడ్, బట్ ఇంకొంచెం అది గట్టిపడే విధంగా మనం చేసుకుంటాం అన్నమాట. అది గట్టిగా అయిపోయిన తర్వాత దాన్ని పగలగొట్టుకోరు కదా. సో ఇక్కడ మనం వెన్న అవన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసాం కాబట్టి కొంచెం లిక్విడ్ గా ఉండేట్టుగా చూసుకున్నాం. అది జస్ట్ క్యారమలైజ్ కాగానే కొంచెం బటర్ వేసేసి ఫ్లాట్ సర్ఫేస్ మీద మనం వేసేసి నెయ్యి ఆరబెట్టేసుకోవాలి. సో దాంట్లో నట్స్ ఏమైనా కావాలనుకున్నప్పుడు అది లిక్విడ్ గా ఉన్నప్పుడు దాంట్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇంకోటి వేద్దాం. మీకు ఒకటి నాకు ఒకటి రాజు గారు. ఎస్. సో ఇది మనం బేసిక్ బ్యాటర్ అండి. సో కావాల్సింటే మనకు ఇంకా ఫ్లేవర్స్ అవన్నీ కూడా చాక్లెట్ కానీ ఇంకేవైనా మనం ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు బ్యాటర్లో.
అది అలా పిల్లలకి అందుబాటులో పెట్టామంటే అంతే అయిపోగొట్టే స్పూన్ వేసుకుని తినేస్తారు దీన్ని హ్యాపీగా. ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే ఓకే సో క్యారమెల్ ప్యాన్ కేక్ రెడీ అండి. క్యారమెల్ ప్యాన్ కేక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. క్యారమెల్ ప్యాన్ కేక్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, వెన్న, పంచదార, పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార, వెన్న వేసి కరగనివ్వాలి. దీనిలో ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా నీళ్లు పోసి క్యారమెల్ సాస్ సిద్ధం చేసుకోవాలి. మైదా మిశ్రమాన్ని పెనంపై ప్యాన్ కేక్ లా వేసి వెన్నతో కాల్చుకోవాలి. ఈ ప్యాన్ కేక్లపై క్యారమెల్ సాస్ వేసి సర్వ్ చేసుకుంటే క్యారమెల్ ప్యాన్ కేక్ రెడీ. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఇలా ఇస్తే ఎవరు వదులుతారండి. హ్యాపీగా దీని మీద అలా ఏ బనానానో స్ట్రాబెర్రీయో అలా పీసెస్ వేసేస్తే చాప్ చేసుకున్న కొంచెం డ్రై ఫ్రూట్స్ అయినా కానీ సూపర్ గా వచ్చింది. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సాస్ అంటే ఆ ఫ్లేవర్ చాలా కరెక్ట్ గా ఉంది. ఫ్రెష్ గా చేసుకున్నాం కదా, చాలా బాగుంది. వెరీ నైస్, సో యమ్మీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇంట్లోనే చక్కగా ఇలా రెడీ చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. ఈ చిట్కా కూడా ట్రై చేయండి. గోధుమ రవ్వ, నలుగు పిండి, నిమ్మరసం, తేనె ఈ నాలుగింటిని బాగా మిక్స్ చేసుకుని కనీసం 15 రోజులు నెలకొకసారైనా దీంతో నలుగు పెట్టుకుని స్నానం చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ బాగా కాంతివంతంగా ఉండడమే కాకుండా బాగా క్లీనప్ కూడా అవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్, హలో, నమస్కారం. అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ మల్లికాని. అత్తారింటికి దాయేదిలో పీరమ్మని, సీతమ్మ గిట్ల తిరుమల చెట్టులో ఇది జెనిఫర్ జోసెఫ్ నండి. ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఖర్జూర్ శ్రీఖండ్. ఖర్జూర్ శ్రీఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం అరకప్పు, గడ్డ పెరుగు 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పిస్తా కొద్దిగా. ఈ ఖర్జూర్ శ్రీఖండ్ తయారు చేయడానికి ముందుగా ఖర్జూరం మిక్సీ పట్టుకోవాలండి. నేను ఖర్జూరాన్ని ముందుగానే నానబెట్టుకున్నాను. చూసారు కదా, ముందుగా నానబెట్టుకుంటే మనకు స్మూత్గా అయిపోతుంది. ఎక్కువసేపు అక్కర్లేదండి, ఒక్క అరగంట ముందు నానబెట్టుకుంటే చాలు. చూడండి ఎంత మెత్తగా తయారైపోయిందో. ఇప్పుడు దీన్ని మనం గడ్డ పెరుగులో వేస్తున్నాం. పంచదార పౌడర్ అండి. ఆల్రెడీ ఖర్జూరంలో తీపే ఉంటుంది కదా, అందుకని మీకు సరిపడినంత వేసుకోండి. ఇలాచీ పౌడర్ అండి, కొంచెం చాలు. దీన్ని బాగా మిక్సింగ్ చేయాలి. చాలా సీరియల్స్ లో మీరు చూశారు, అభిమానించారు. ఆ అభిమానంతో నాకు ఒక నంది అవార్డు కూడా ఇప్పించారు. మీ అభిమానం ఎప్పుడు అలాగే ఉండాలి. సో ఇప్పుడు మూవీస్ కూడా చేస్తున్నాను. మూవీస్ లో కూడా మీరు ఆదరిస్తూనే ఉన్నారు. రంగస్థల మూవీ మంచి పేరు వచ్చింది, ఈగో మూవీ అంతకన్నా మంచి పేరు వచ్చింది. సూపర్ అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇది చల్లగా తింటే సూపర్ ఉంటుందండి. దీని తయారీ విధానం మరొకసారి చూసేయండి. మరి ఖర్జూర్ శ్రీఖండ్ తయారు చేసే విధానం: ముందుగా ఖర్జూరం నానబెట్టి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గడ్డ పెరుగు, ఖర్జూరం పేస్ట్, పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఖర్జూర్ శ్రీఖండ్ రెడీ.
రాజుగారు టేస్ట్ చేయండి. ఓకే, ఖర్జూరం శ్రీఖండ్. సో ఆ ఖర్జూరం ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది, అంటే నానబెట్టేసి మీరు మిక్సీ పట్టేశారు కదా, బాగుంది. అంటే సీజనల్గా మనం ఇలా చేసి పెట్టేసుకుంటే ఎవరింటికి మన గెస్ట్లు వచ్చినా కొంచెం చల్లగా ఇలా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో సింపుల్గా చేసుకున్న డిష్ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ రాజు గారు. చాలా అంటే చాలా బాగుందండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పకోడీలు మరింత టేస్టీగా తయారు చేసుకోవడానికి మనం చాలా రకాల చిట్కాలు ట్రై చేస్తూ ఉంటాం కదా. పకోడీలు మృదువుగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే, పకోడీల కోసం మనం శనగపిండి కలుపుకునేటప్పుడు అందులో కాస్త పెరుగు కూడా వేసుకుని పిండి కలుపుకుని దీంతో పకోడీలు తయారు చేసుకున్నట్లయితే పకోడీలు మృదువుగా రుచికరంగా వస్తాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు రాజు గారు ఈరోజు ఓట్స్ దహీ కబాబ్ అండి. ఓట్స్ దహీ కబాబ్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఓట్స్ దహీ కబాబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, గడ్డ పెరుగు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ గడ్డ పెరుగు వాడుతున్నామండి, అలాగే ఓట్స్ ఇలా డైరెక్ట్గా వాడుకోవచ్చు, లేకపోతే కావాలంటే కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. అలా పలుకులుగా వద్దు అనుకుంటే మిక్సీ పట్టేసుకొని అలా కొంచెం పౌడర్లా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఓట్స్ యాడ్ చేసుకున్నాం. దీంట్లోనే పుట్టాల పప్పు పొడి అండి. ఓకే, ఇది మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది, అలాగే కొంచెం మంచి బ్యాండింగ్ కూడా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కబాబ్ కాబట్టి చిన్నగా తరుక్కోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా, కారపొడి, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఓకే, గరం మసాలా, అలాగే కొద్దిగా నిమ్మరసం, పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి దీంట్లో. స్టార్ట్గా కొద్దిగా మనకు లూజ్ అనిపించిన తర్వాత మనకి ఈ ఓట్స్ అంతా కూడా ఆ తేమను, పెరుగులో ఉన్న తేమనంతా కూడా పీల్ చేసుకుంటాయండి. ఓకే, కాబట్టి చూసి అప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది సరిపోయింది మనకు. సో ప్యాన్ వేడి చేసుకుని కొంచెం నెయ్యి, మన ఇష్టం అండి, నెయ్యి కానీ వెన్న కానీ నూనె దేంతో మనం ఈ కబాబ్స్ని కాల్చుకోవచ్చు. ఓకే, సో అలా మనకు కావాల్సిన సైజులో చేసుకుని రెండు వైపులో నెయ్యితో కాల్చుకోవాలి. సో ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు, అంటే ఇక్కడ ఉడికించాల్సినవి కూడా ఏమి ఉండవు మనకు, డైరెక్ట్ మిక్స్ చేసుకోవటం. Yes. పెరుగు ఒకటి కొంచెం నీళ్ళు పిండి వేసుకుంటే బాగుంటుంది. సో చేసుకోవాలనుకున్నప్పుడు 1 గంట ముందుగా మనం మస్లిన్ క్లాత్లో పెరుగు అలా కట్టేసి వేలాడేసి సరిపోతుంది మనకి.
కొంచెం మనకు హెల్తీగా కూడా ఉంటుంది ఓట్స్. సో అస్తమానం ఒకేసారి ఉడికిచ్చి లేదా ఉప్మాలాగా లేదా పులిహోరలాగా కాకుండా ఇలా అప్పుడప్పుడు స్నాక్ లాగా కూడా ఇస్తే తినడానికి కూడా బాగుంటుంది. అవును, ఇప్పుడు మనకి ఎయిర్ ఫ్రైయర్స్ అన్నీ వచ్చేసినాయి కదా రాజు గారు. అవునండి. సో వాటిలో కూడా చేసుకోవచ్చా? ఇది చేసుకోవచ్చు అండి, హ్యాపీగా చేసుకోవచ్చు. సో దీనికి మనకు నచ్చిన ఏదైనా డిప్ పెట్టేసుకొని, అంటే టమాటో కెచప్ కానీ లేకపోతే గ్రీన్ చట్నీ అలాంటివి ఏదైనా పెట్టేసుకొని హాయిగా తినేసేయచ్చు. దీంట్లో కావాల్స్తే పచ్చిశనగపప్పు మనం పొడి పొడిగా ఉడికిచ్చేసి మిక్సీ ఆడిచ్చేసుకొని దీంట్లో మనం మిక్స్ చేసుకోవచ్చు అండి, అది కూడా బాగుంటుంది టేస్ట్ అనేది. ఓకే, కావాలంటే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా అడిషనల్గా మన ఇష్టం, మన చాయిస్. వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఇంకేమన్నా కూడా మనం యాడ్ చేసుకొని కబాబ్స్ రెడీ చేసుకోవచ్చు. బైండింగ్ అది కూడా బాగా అయ్యాయి చక్కగా, అంటే పొటాటోతో చేస్తే ఎలా అవుతుందో అలాగా అలా. ఎస్ అండి. సో దాంట్లో మెయిన్గా ఏంటంటే మనకు ఓట్స్లో కొంచెం స్టిక్కీనెస్ ఉంటుంది. తర్వాత మనం వేసేసుకున్న ఆ పుట్నాల పప్పు పొడిలో కూడా కొంచెం మంచిగా మనకు బ్యాండింగ్ వస్తుంది. ప్లస్ అదేంటంటే కొంచెం ఆల్రెడీ ప్రాసెస్ కదా వేయించి, సో దానివల్ల ఈ కబాబ్కి ఒక టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి. రెండు రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అది. ఓకే, సో కొంచెం మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేద్దాం, మెల్లిగా వేగుతుంటే ఇలా ఒక చిన్న కార్వింగ్ చేసుకుందాం. ఓకే, సో టొమాటోతో ఓకే స్టెప్ కట్లా చేస్తున్నాను. Okay. ఓకే, ఓట్స్ దహీ కబాబ్ రెడీ అండి. ఓకే అండి, మరి కబాబ్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. ఓట్స్ దహీ కబాబ్ తయారు చేసే విధానం. ముందుగా పుట్నాల పప్పు పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గడ్డ పెరుగు, ఓట్స్, పుట్నాల పప్పు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కబాబ్స్ లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఓట్స్ దహీ కబాబ్ రెడీ. సో కబాబ్స్ టేస్ట్ చూద్దామా? ఓకే, అంటే ఇది చాలా టేస్టీగా ఉంది. బట్ ఎవరికైనా పెడితే ఇది మనం చెప్తే గానీ తెలియదు, ఎందుకంటే ఆ పెరుగు పులుపు తెలుస్తుంది లైట్ గా. అట్లా వేసుకునే మసాలా పొడులు, నిమ్మరసం, ఓవరాల్ గా చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు మీరు చెప్పినట్టుగా ఐడెంటిఫై చేసామని. చాలా మంచి టేస్ట్ ఉంది యాక్చువల్ గా దీనికి. వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మీరు కూడా ఎప్పుడు బంగాళదుంపతోనే కాకుండా ఇలా ఓట్స్ తో కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఒక చిట్కా చూద్దాం.
కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు తగ్గడానికి మనం చాలా రకాల చిట్కాలు ట్రై చేస్తూ ఉంటాం కదా, ఇది కూడా ప్రయత్నించండి. బాదం పప్పుని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీనిలో కొద్దిగా తేనె కలుపుకుని ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసుకుని ఒక పావు గంట తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా వారంలో 2-3 సార్లు కనుక ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు క్రమేపీ తగ్గుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. సో షెఫ్ స్పెషల్లో ఏం వంట రాజు గారు? ఈరోజు బచ్చల కూరతో పచ్చడి అండి. బచ్చలి కూర పచ్చడియా? అవునండి. సో మరి బచ్చలి కూర పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బచ్చలి కూర పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బచ్చలి కూర 2 కప్పులు, ఎండుమిరపకాయలు 8, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 6, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దాం రాజు గారు పచ్చడి. ఓకేనండి. సో ఇప్పుడు ముందుగా ఏంటంటే మనం దీంట్లో పప్పులు వాడుకుంటున్నాం. ఓకే. సో ఇవి నూనె లేకుండా వేయించుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, అలాగే ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలండి. ఇది కొంచెం దూరగా వేస్తే మనకు ఆ పచ్చడిలో రుచి కూడా మనకు బాగా వస్తుంది. ఓకే. అంటే ప్లెయిన్ పచ్చడి ఆఫ్ కాకుండా కొద్దిగా ఇలా ఇది కొంచెం బేస్ యాడ్ చేసుకోవాలండి. ఓకే. సో పప్పులు అక్కర్లేదు అనుకుంటే ధనియాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి అవి వేసేసి కూడా చేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం టేస్ట్ కూడా వస్తుంది, క్వాంటిటీ కూడా కొంచెం పెరుగుతుంది మనకి. ఇంకా కారం, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు అదేం వాడు? లేదండి, పచ్చిమిర్చి కావాలంటే ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. సో స్మెల్ వల్ల మనకు తెలిసిపోతుంది ఈ పప్పులు వేగించలేదు అనేది, మంచి కమ్మటి స్మెల్ వస్తూ ఉంటుంది. ఓకే. సో దీన్ని మనం జార్లోకి తీసేసుకున్నాం. సో ఇది కాసేపు పక్కన పెట్టిస్తాం. ఈలోగా మనకు చల్లారుతుంది. ఓకే రాజు. నెక్స్ట్ ప్యాన్లో కొద్దిగా నూనె వేసేసుకుని వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కొంచెం వెల్లుల్లి కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది రాజు. అవునండి, పచ్చడిలో. సో వీటి వల్లనే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే బచ్చల, సో కాడలతో పాటు అలాగే వేసుకోవచ్చు. అట్లా మన లావు కాడలు వస్తాయి కదా, సో అది కూడా మనకు పచ్చడి కాబట్టి నలిగిపోతుంది, మగ్గిపోతాయి కదా ఈజీగా. అంటే కొంచెం తోటకూర అలా అయితే మనకి కొంచెం పీచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో బాగానే ఉంటుంది. కొంచెం ఆకు వేగితే మనకు సరిపోతుంది. అండ్ ఇందులో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. అవునండి, అందుకే మనకు ఆకు కొంచెం మందంగా ఉంటుంది కదా బచ్చలాకు. ఓకే, ఇది కొంచెం వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పప్పులు ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం.
ఓకే, సో దీంట్లోకి మనం వేయించుకున్న ఆకు వేసేసుకున్నాం. దీంట్లోనే కొద్దిగా చింతపండు, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ ఇస్తాం. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. జుట్టు ఒత్తుగా పెరగాలంటే, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే మనం తీసుకునే ఆహారంలో కూడా మనం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మరీ ముఖ్యంగా రోజు కూడా పాలకూర కానీ కొత్తిమీర కానీ మనం తీసుకునే ఆహారంలో ఒక భాగం చేసుకున్నట్లయితే జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఇలా రెడీ చేసుకోవాలండి. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో దీంట్లో పచ్చడి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. పోపు అసలు బాగా వస్తుంది. సో రోడ్డు పచ్చళ్ళకి మనకి ఎక్కువ పోపు మీద కూడా టేస్ట్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఓకే, రెడీ అయిపోయిందండి. ఓకే, సో బచ్చలి కూర పచ్చడి రెడీ అండి. బచ్చలి కూర పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. బచ్చలి కూర పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, బచ్చలి కూర వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బచ్చలి కూర పచ్చడి రెడీ. బచ్చలి కూర పచ్చడి తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే, ఆ పప్పులన్నీ యాడ్ చేసుకోవటం వలన మంచి టేస్ట్, ఎక్స్ట్రా టేస్ట్ అది యాడ్ అయింది. అంటే బచ్చలా కొంచెం అంత టేస్టీగా ఉండదు కదా మనకి. సో దానికి ఈ కాంబినేషన్స్ అన్ని వేసినందుకు చాలా బాగుంది, మంచి టేస్ట్ అనేది కూడా యాడ్ అయింది దీనికి. సో సింపుల్ గా చేసుకోవచ్చు. ఎప్పుడు బచ్చలాతో పప్పు ఇలా ఇలా కాకుండా పచ్చడి కూడా చేసేసుకుంటే బాగుంటుంది, పచ్చడి లాగా బాగుంటుంది. వెరీ నైస్ రాజు గారు, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి బచ్చల కూరతో ఇలాగా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం.
గోధుమలు పిండి చేయించేటప్పుడు అందులో కొద్దిగా శనగలు కూడా వేసుకుని పిండి కొట్టించుకుని దాంతో కనుక చపాతీలు చేసుకున్నట్లయితే చపాతీలు మృదువుగా రావడమే కాదు రుచికరంగా కూడా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. క్యారమెల్ ప్యాన్ కేక్, దీంట్లో మెయిన్ గా వచ్చేసి మైదా పిండి. సో మైదా పిండిలో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. సో మనకి అంతా తెలిసిందే మైదా అనేది చాలా తక్కువగా వాడుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనకి దీంట్లో ఎలాంటి పోషక విలువలు ఉండవు కాబట్టి. సో ఇందులో క్యాలరీ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల టైం ఎక్కువ పడుతుంది డైజెషన్. సో మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది స్టోర్ అయిపోతుంది అనమాట ఆ ఎక్కువ ఎక్సెసివ్ క్యాలరీస్ వల్ల. షుగర్, సో షుగర్లో కూడా మనకి ఏ క్యాలరీస్ అంటే మనకి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల మనకి ఎలాంటి పోషక విలువలు ఎక్కువగా ఉండవు. సో వీటిని మనం ఎంటీ క్యాలరీస్ అంటాం. ఫ్రెష్ క్రీమ్, సో ఫ్రెష్ క్రీమ్లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ ఏ కంటెంట్. సో వైటమిన్ ఏ ఉంటుంది దీంట్లో, మనకి కాల్షియం కంటెంట్ కూడా లభిస్తుంది. దీంట్లో మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది కొంచెం చెడు పదార్థం ఉంటుంది. సో వీటిని మనం సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం. సో ఇలాంటి ఫ్యాట్స్ మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది. సో దీనివల్లనే మనకి ఎక్కువగా చెడు కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో పెరుగుతుంది అనమాట. పాలు, సో పాలు అనేది ఒక మంచి ప్రోటీన్ సోర్స్తో పాటు మంచి కాల్షియం, ఫాస్ఫరస్. సో పాలు అనేది ఎవరైతే లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే పాలు అనేది అవాయిడ్ చేసుకోవాలి. సో మిగతా వాళ్ళందరూ మాత్రం పాలు అనేది సేఫ్గా తీసుకోవచ్చు. సో అందుకంటే పాలలో మనకి కాల్షియం, ఫాస్ఫరస్ రూపంలో కాంబినేషన్లు ఉన్నప్పుడే మన పంటి ఆరోగ్యానికి, ఎముకల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ ఒక స్వీట్ రెసిపీ కాబట్టి మనం దీంట్లో క్యారమిల్ అనేది కూడా దాని తర్వాత యాడ్ చేసుకుంటాం. సో దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్, షుగర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం ఎప్పుడైనా ఒకసారి, రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. సో ఖర్జూర్ శ్రీఖండ్, సో దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఖర్జూరం. సో ఖర్జూరంలో మనకి ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్, ఇలాంటి మినరల్స్ అనేది ఖర్జూరంలో ఎక్కువగా ఉంటాయి. దీంట్లో షుగర్స్ అనేది కూడా మనకి సింపుల్ షుగర్స్ ఉండడం వల్ల మనకి ఎనర్జీ అనేది క్విక్గా ఇస్తుంది. సో అందుకే మనం ఫాస్టింగ్ బ్రేక్ చేయక ముందు ఫస్ట్ మనం ఖర్జూరమే తీసుకుంటాం. దీంట్లో మనకి షుగర్ లెవెల్స్ ఎవరైతే లో పడిపోతున్నప్పుడు క్యాండీ, చాక్లెట్ ఇలాంటివి కాకుండా మనం ఇలాంటి ఖర్జూరం అనేది ఇస్తే వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేది ఇన్స్టెంట్గా ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట. సో ఈ ఖర్జూరం అనేది కూడా లిమిట్లో తీసుకుంటూ ఉండాలి, మెయిన్గా షుగర్ పేషెంట్స్. సో 1 or 2 తీసుకుంటే మంచిది. పంచదార పొడి, సో పంచదార పొడిలో కూడా మనకి క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే దీంట్లో షుగర్ వల్ల మనకి క్యాలరీస్ లభిస్తాయి. ఎందుకంటే వీటిలో మనకి పోషక విలువలు ఏమీ లేవు కాబట్టి అది ఈజీగా డైజెస్ట్ అయిపోయి మనకి ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా షుగర్, వైట్ షుగర్, ఎలాంటి రూపంలోనైనా మనకి ఒక స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఎంత తక్కువ వాడితే అంత మంచిది. సో పెరుగు, సో ఇక్కడ మనం గడ్డ పెరుగు తీసుకున్నాం. సో నార్మల్ పెరుగుతో పోలిస్తే ఈ పెరుగులో అనేది మనము ఆ వాటర్ కంటెంట్ అనేది తీసేస్తాం కాబట్టి ఏదైతే వాటర్ అనేది మనకి పెరుగు నుంచి సపరేట్ అవుతుందో వాటిని మనం వే అంటాం. సో నార్మల్గా స్పెషల్గా వే ప్రోటీన్స్ ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా, దాన్ని వే ప్రోటీన్ అంటాం. సో అదంతా ఎక్స్క్లూడ్ అయిపోతుంది. సో దీంట్లో మనకి ముఖ్యంగా ప్రోటీన్స్, ఫ్యాట్ కంటెంట్ ప్లస్ మనకి మంచి బ్యాక్టీరియా అనేది హంగ్ కర్డ్లో ఉంటుంది. సో ఈ గుడ్ ఫ్యాట్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీలో మనకి ఎక్కువగా షుగర్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది ఒక స్వీట్ రెసిపీ. సో దీంట్లో మన క్యాలరీ అంటే షుగర్ పౌడర్తో పాటు ఫ్రూట్ నుంచి కూడా మనకి షుగర్స్ వస్తున్నాయి. సో దీంట్లో మనం ఒక స్పెషల్గా కొంచెం పోర్షన్ సైజ్ అనేది తీసుకుంటే మంచిది. సో ఇలాంటి ఒక రెసిపీ అనేది ఎప్పుడైనా ఒకేషనల్గా వాడుకుంటే మంచిది. ఓట్స్ దహీ కబాబ్, దీంట్లో మెయిన్గా వచ్చేసి ఓట్స్. సో ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆకలి ఎక్కువసేపు వేయకుండా చూసుకుంటుంది. అదే ఓట్స్ అనేది ఇన్స్టెంట్ ఓట్స్ కాకుండా స్టీల్ ఓట్స్, రోల్డ్ ఓట్స్ అనేది ఉన్నప్పుడే మనకి అది పనిచేస్తుంది. ఇన్స్టెంట్లో ఏమవుతుందంటే మనకి అన్ని ప్రాసెసింగ్లోనే ఎక్కువగా న్యూట్రియన్స్ అన్ని వెళ్ళిపోయేసరికి దాంట్లో చాలా తక్కువ ఇన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ఈజీ డైజెస్టబుల్గా అయిపోతుంది. గడ్డ పెరుగు, ఇందులో మనకి ప్రోటీన్స్తో పాటు మనకి కొద్దిగా ప్రీబయోటిక్స్ కూడా లభిస్తాయి హంకర్డ్లో. పుట్నాల పప్పు, సో పుట్నాల పప్పు అనేది కూడా మనకి వెజిటేరియన్స్ వాళ్ళకి, వేగన్స్కి ఇలాంటి పల్సెస్ నుంచి మనకి ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో వీటన్నిటిలో ప్రోటీన్ కాకుండా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కబాబ్స్ అనేది ఒక షాలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం లైట్ ఆయిల్ అనేది యూస్ చేసుకుని దీంట్లో క్యాలరీస్ ఎక్కువగా ఉండవు. ప్లస్ మనం ఓట్స్తో చేసుకున్నాం కాబట్టి ఇది హెల్దీ వర్జన్ కబాబ్స్, దాంట్లో ట్రై చేసుకోవచ్చు. బచ్చల కూర పచ్చడి, దీంట్లో మెయిన్గా వచ్చేసి బచ్చల కూర. సో ఈ బచ్చలాకు అనేది ఎప్పుడైనా మనము ఫ్రై రూపంలో అసలు తీసుకోవద్దు. ఇలాంటి కూరలైనా, ఆకుకూరగాయలు, ఇలాంటి ఆకులు ఎప్పుడైనా మనము ఫ్రై లాగా చేసుకున్నట్టు ఆ హీట్కి చాలా సెన్సిటివ్గా ఉంటాయి న్యూట్రియన్స్ కాబట్టి అవన్నీ ఆవిరైపోతాయి అన్నమాట. సో ఇలా కాకుండా ఆకు కానివ్వండి ఎప్పుడైనా అన్నం లాగా దాంట్లో చేసుకొని లేకపోతే పప్పులో యాడ్ చేసుకున్నా కానీ సరిపోతుంది. ఆ న్యూట్రియన్స్ ఆ ప్రెషర్ కుక్కర్లో ఉండేసరికి ఆ పప్పుకే ఆ న్యూట్రియన్స్ అన్ని పట్టుకుంటాయి కాబట్టి మనకు ఆ న్యూట్రియన్స్ లభిస్తాయి.
వెల్లుల్లి రెబ్బలు. సో వెల్లుల్లి రెబ్బల్లో కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి వెల్లుల్లిలో. సో ఈ వెల్లుల్లి వల్ల ఏమవుతుంది, మనకి బీపీ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండే వాళ్ళకి, అసలు అన్కంట్రోలబుల్ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా మార్నింగ్ ఎంటీ స్టమక్ లో కానీ ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు బ్రష్ చేసుకున్నాక తీసుకుంటేనే అది మెయింటైన్ అవుతుంది త్రూ అవుట్ ద డే. మనకి బీపీ కానివ్వండి, డయాబెటీస్ అనేది కూడా మెయింటైన్ అవుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రెసిపీ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ కాబట్టి దాన్ని ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. వెన్న కరిగించుకుని నెయ్యి ప్రిపేర్ చేసుకునేటప్పుడు నెయ్యి అంతా తయారైన తర్వాత దించేసే ముందు 1 స్పూన్ మజ్జిగ కనుక అందులో యాడ్ చేసుకున్నట్లయితే నెయ్యి మరింత కమ్మగా చక్కటి వాసనతో ఉంటుంది. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది ఇవాల్టి మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.